ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన ఎర్లీ చైల్డ్ ఫుడ్ స్టిమ్యులేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తామని ఫ్యాట్స్ అధ్యక్షులు డాక్టర్ సురేంద్రనాథ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లో గ్రీన్ పార్క్ హోటల్లో పీడియాట్రిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందడిగా సాగింది. కరోనా నేపథ్యంలో చిన్నపిల్లల సంరక్షణ, పిల్లల విద్యా విధానం తదితర అంశాలపై సదస్సులో చర్చించినట్లు సంస్థ సెక్రటరీ డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడ్డ వలస కార్మికులను ఫ్యాట్స్ సంస్థ ఆదుకుందని, అలాగే ప్రభుత్వం ఆసుపత్రిలో వెంటిలేటర్లను అందించామని తాజా మాజీ ప్రెసిడెంట్ గార్లపాటి లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామి చితికేతనంద, డిఎంఓ రమేష్ రెడ్డి, డాక్టర్ మంచుకొండ లంగయ్య, నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు రవికుమార్, సుంకోజీ భాస్కర్, లక్ష్మణ్ కుమార్, వెంకటేశ్వర్ల గౌడ్, నరేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. I request President Dr. and Dr. Sura Ramakant Rao from Nalgonda. Sorry. In the so-called Western world, where from whom we used to learn medicine, they are not able to control this pandemic. But this was excellently managed in our Telangana and at the same time in India. The whole population of India will definitely go a long way in totally controlling this pandemic and seeing to that in the days to come, we will not be facing the same situations what we have faced in 2020. ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చాలా కృషి చేస్తుంది. ఈ 1 year మా పిల్లల డాక్టర్లకు అవగాహన కల్పించి యాంటీబయాటిక్ యూసేజ్ అనేది దాన్ని క్రమంగా వైరల్ ఇన్ఫెక్షన్స్లో తక్కువ చేసి యాంటీబయాటిక్ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది తక్కువ చేయాలని ఒక ప్లాన్ ఉందండి. ఇంకోటి ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అని WHO ప్రాజెక్ట్ ఉన్నది. అదేంటంటే చిన్నప్పటి నుంచి చిల్డ్రన్ ప్రాపర్ న్యూట్రిషన్ ఇచ్చి వాళ్ళ స్టిమ్యులేట్ చేసి పెంచితే వాళ్ళు పెద్ద అయినప్పుడు చాలా మంచి పౌరులుగా ఉంటారనేది ఎర్లీ చైల్డ్హుడ్ స్టిమ్యులేషన్ అనే ప్రోగ్రామ్ చేద్దామనుకున్నాం. మా సంస్థ ద్వారా గవర్నమెంట్కు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. మొన్న బాంబేలో జరిగిన సదస్సులో మా రాష్ట్రానికి 7 అవార్డులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం తరఫున బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనే తల్లిపాల వారోత్సవాలు జరిగింది. దానిలో రెండవది ORS డే, రెండవది తర్వాత డాటర్స్ డే అనేది మొదటి ప్రైజ్ వచ్చింది. టీనేజ్ డే అనే దానికి, చైల్డ్ అండ్ అడల్ట్స్ హెల్త్ వీక్ దానికి మొదటి ప్రైజ్ వచ్చింది. ఈ పీడియాట్రిక్ అకాడమీ ఆఫ్ తెలంగాణ పిల్లల కొరకే కాకుండా, పిల్లల జబ్బులకే కాకుండా సమాజ సేవలో నిమగ్నమై ఉంది. జిల్లాల్లో ఉండే పిల్లల డాక్టర్లందరికీ కూడా ప్రతి వారంలో 2 రోజులు ఒక్కొక్క గంట చొప్పున ఒక మంచి స్పీకర్ని పెట్టి వెబినార్స్ అంటారు, జూమ్ మీటింగ్లో వెబినార్స్ చేశాము. దానికి చాలామందికి ఉపయోగపడింది. దాదాపు 60 వెబినార్స్ చేశాము. మరియు కోవిడ్ రిలేటెడ్ జబ్బుల వలన పిల్లలకి కొద్దిగా ఆక్సిజన్ తగ్గే అవకాశం ఉండడం వలన వెంటిలేటర్స్ అవసరం ఉండింది. సో నిజామాబాద్కి, కరీంనగర్కి 2 వెంటిలేటర్స్ మేము మా సమాఖ్య తరఫున పర్సనల్గా వెళ్ళి అందించి వచ్చాము. దాని తర్వాత దాదాపు 20-30 మంది పేషెంట్లకి వాళ్ళు ఆ పరికరాలు వాడి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టగలిగారు. ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఫర్ ఎవ్రీ చైల్డ్స్ డెస్టినీ అని ప్రతి ఒక్కరి భవిష్యత్తు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొదటి 1000 రోజులు ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అండి. దాన్ని ఎలా ఎంపవర్ చేయాలి అనే దాని మీద ప్రోగ్రామ్ చేస్తున్నాము. దాంతో ప్రతి చైల్డ్ని ఒక స్ట్రక్చర్గా ప్లాన్ ఫాలో అవుతే వాడిని జీనియస్ చైల్డ్ తయారు చేసేంత పవర్ ఉన్న ప్రోగ్రామ్ అది. సో ఒక్క జనరేషన్ కనుక పవర్ఫుల్గా చేసిందంటే నెక్స్ట్ జనరేషన్ మొత్తం మనకి చాలా హై లెవెల్ ఐక్యూ ఉన్న పిల్లలు వాళ్ళు పెరిగే విధంగా ప్రోగ్రామ్ తయారు చేసాము. కొత్త జబ్బులు వస్తున్నాయి, కోవిడ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఎట్లా ట్రీట్ చేయాలి, చిన్నపిల్లలకైతే ఎట్లా ట్రీట్ చేయాలి, వ్యాక్సిన్స్ ఎట్లా ఇవ్వాలి. సో ఈ అప్డేటెడ్ నాలెడ్జ్ కోసం డిస్కస్ చేసినాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి కొన్ని క్విజ్ అని, పేపర్స్ ప్రజెంట్ చేయమని, రీసెర్చ్ ఆర్టికల్స్ ప్రజెంట్ చేయమని వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్గా ఇక్కడ చేస్తున్నాం. ఎందుకోసం అంటే వాళ్ళే రేపొద్దున్న ఈ సొసైటీలో చిన్నపిల్లల్ని చూడవలసిన వాళ్ళు. సో లైక్ దట్ ఇండైరెక్ట్లీ we want to help the society to give the best medicine and best treatment. In the same way, the government last time MR vaccine appadikini, ippudu COVID dry run logini, we are part of this. I am a professor of pediatrics and indulo vice president national. So what we are trying to do, eppudaina government ki ma daggara man power unnadi. So
ఎక్కడైనా చిన్నపిల్లలకి ఏదైనా సొసైటీలో ఎక్కడైనా అవసరం ఉంటే వీఆర్ రెడీ టు హెల్ప్. సో గవర్నమెంట్ తోటి కలిసి పనిచేయడానికి వీఆర్ వెరీ హ్యాపీ టు డూ అకాడమిక్ ప్రోగ్రామ్ అండ్ సర్వీస్ ఆల్సో. భారతీయులు ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ ఇంటెలిజెన్స్ విషయం కానీ అన్నీ మనకు తల్లిదండ్రులకి ఒక అవగాహన కల్పించి వాళ్ళని మొదటి 1000 రోజులు జాగ్రత్త తీసుకుంటే పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా పెరుగుదల పెరుగుతారు. కాబట్టి ఇలాంటి వాటికి ప్యాడ్స్ తర్వాత ఐఏపీ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది, సిఎంఈసి నడిపిస్తుంది, అవగాహన కార్యక్రమాలు నడిపిస్తుంది.